బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా జోడీ శుభవార్త చెప్పింది. ఈ సెలబ్రిటీ జోడీ తల్లిదండ్రులయ్యారు. కియారా అద్వానీ మంగళవారం రోజు పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ముంబైలోని గిరిగావ్ ప్రాంతంలో ఉన్న హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో కియారా ప్రసవం జరిగింది. ప్రసవం తర్వాత తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు తల్లిదండ్రులయ్యారని తెలిసి వారి అభిమానులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిజానికి కియారా డెలివరీ ఆగస్టు నెలలో ఉంటుందని వైద్యులు అంచనా వేశారు. కానీ అందుకు నెల రోజుల ముందుగానే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 7వ తేదీ 2023న రాజస్థాన్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో సిద్ధార్థ్ని పెళ్లాడింది కియారా. అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన కియారా, సిద్ధార్థ్ తాజాగా తల్లిదండ్రులయ్యారు. సిద్ధార్థ్, కియారా తొలిసారి షేర్షా సినిమాతో కలిసి నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడి తర్వాత ప్రేమగా మారింది. చివరికి కుటుంబ సభ్యుల సమక్షంలో 2023 ఫిబ్రవరి 7వ తేదీన పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం ఇద్దరు తమ కెరీర్ కొనసాగిస్తూ సినిమాల పరంగా బిజీగా కొనసాగుతున్నారు. బాలీవుడ్లో పాటు టాలీవుడ్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తుంది కియారా. రీసెంట్గా ఆమె నటించిన గేమ్ చేంజర్ తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తెలుగులో మహేష్ బాబుతో భరత్ అనే నేను, రామ్ చరణ్తో వినయ విధేయ రామ సినిమాలు చేసిన కియారా అద్వానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ రామ్ చరణ్తోనే గేమ్ చేంజర్ మూవీ చేసింది. కానీ ఈ సినిమా ఆశించని ఫలితం రాబట్టలేకపోయింది. ప్రస్తుతం కియారా వార్ 2 చిత్రంలో నటిస్తుంది. రితిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనుండడం విశేషం. ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి బాలీవుడ్ సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌత్ నుంచి నార్త్ వరకు అందరి కళ్ళు ఈ సినిమాపైనే ఉన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎంతో గ్రాండ్గా రూపొందుతున్న సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అప్డేట్స్ భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.